హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి మేమైతే బీచ్కి ఉన్నామండి. అది కూడా అండి ఈ బీచ్కి వెళ్ళాలంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ప్రతి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే చెప్తారు కదండి, అట్లా కాదండి. ఇదైతే చాలామంది పోయినసారి ప్రతిసారి అండి ప్రాణాలైతే అంటే ఇది తిరణాలు లాగిస్తారండి మాకు. ఎలా అంటే సంవత్సరం ఒకసారి వస్తుంది. ఇది రామతీర్థం అండి. మా ఊరి దగ్గర నుంచి ఒక కిలోమీటర్స్ అయితే నాకు ఐడియా లేదు. 50 రూపీస్ ఛార్జ్ మాకు. కానీ చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడండి. అందులో అది ఎక్కువ అమావాస్య అప్పుడే వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త. అంటే చాలామంది ప్రాణాలు కూడా పోయి ఉన్నాయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు. అందుకని అయితే నేను చిన్నప్పుడే పుట్టి ఇన్ని సంవత్సరాలు వెళ్ళాను. ఒక 26 ఇయర్స్ అయినా కూడా అండి ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఇంకా దారిలో అండి క్లిప్ ఎత్తేసి చూసారు కదా కోడి పుంజులు ఎలా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. అవి స్టాచ్యూస్ అన్ని ఇంటి దగ్గర ముందైతే వాళ్ళు బల పెట్టుకున్నారు. దారిలో కొంచెం బాగుండేసరికి అయితే తీసాను. దారి అంతా ఇదిగోండి వెళ్తున్నాము. ఫుల్ జనం అండి. అసలు ఎంత జనం అంటే అంత జనం ఉండే. శుక్రవారం అమావాస్య వచ్చింది కదండి, ఎక్కువ అండి. ఎప్పుడు వచ్చినా అంటే అదొక దేవుడు తిరణాలు, అది ఏం దేవుడు తెలియదు నాకు. కానీ ఎప్పుడు వచ్చినా అండి ఆ తిరణాలు అమావాస్య రోజే వస్తుందంట. ఆ రోజు మన సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదంట. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఫుల్ క్రౌడ్ అండి. అసలు ఎంత క్రౌడ్ అంటే అసలు చెప్పాలి. అప్పటికి మేము ఆఫ్టర్నూన్ నుంచి వచ్చామండి. 1 అయింది మేము వచ్చేసరికి. అంతకుముందే అసలుకి ఫుల్ మార్నింగ్ అయితే ఎక్కువ ఉంటారంట. అంటే కొంచెం అయినా జనం తగ్గుతారని ఆ టైంలో అయితే వచ్చాము. మా హస్బెండ్ అయితే రాలేదండి. ఫస్ట్ టైం అండి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని మా అత్తమ్మ వాళ్ళతోటి వచ్చాను. అస్సలకి ఇదే ఫస్ట్ టైం అంటే అసలు మా హస్బెండ్ లేకుండా అయితే నేను ఎక్కడికి వెళ్ళలేనండి. ఫంక్షన్స్కి వెళ్ళాను. అదేవిధంగా ఇట్లాంటి బీచ్కి అసలు వెళ్ళను. అసలు అతనికి డ్యూటీ అయితే కుదరలేకపోతే సెలవు అయితే కుదరలేదు. అందుకని మేము ముగ్గురం అయితే బయలుదేరామండి. మా అత్తమ్మ ఉంది కదా, మా అత్తమ్మ అయితే చూసుకుంటుందిలే అని తీసుకెళ్ళాను. చూసారు కదా ఎంత జనం ఉన్నారు, చాలా భయంకరం అండి. అప్పటికండి పోలీస్ అయితే లేదు, చెప్పనక్కర్లేదండి. అసలు ఆ బీచ్ మొత్తం పోలీసులే ఉన్నారు. దారిలో అంతా కూడా అట్లాగే ఉన్నారండి. ఎందుకంటే అది పోయిన ఇయర్ అండి, పోయినసారి సండే రోజు వచ్చింది. అంటే నేనైతే వెళ్ళలేదు. మా అత్తమ్మ వాళ్ళు అయితే ప్రతి ఇయర్ వెళ్తారండి. మాకు దగ్గరే అండి అది. అప్పుడు ఏమైందంటే వీళ్ళ ముందే అండి ఇద్దరు పిల్లలు ఫుల్గా డ్రింక్ చేసేసి, అంటే ఒక 10th ఇంటర్ పిల్లలంట, ఫుల్గా డ్రింక్ చేసేస్తున్నారండి. చేసి అప్పటికప్పుడు వీళ్ళ ముందే అట్లా వెళ్ళారంట అంతే. అసలుకి కనిపించలేదు. వాళ్ళు చనిపోయారు అప్పటికప్పటికైనా. అసలుకి అది ఇక్కడ చనిపోతే ఎక్కడో పెన్నా బ్రిడ్జి కాడ వచ్చారు వాళ్ళు. చూసారా అసలుకి ఎంత జనం ఉన్నారంటే ఫుల్. అంటే కనీసం అండి కొంచెం ఒక అంటే కాలు భాగంకి వెళ్తాంగానే పోలీసులు చెప్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అసలు వెళ్ళొద్దు మీరు, చాలా ఎక్కువ అంటే మరీ మనుషులు చూస్తే ఎక్కువ అలలు వస్తుంటాయంట కదండి. అందుకని వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వింటారు అస్సలు. మా పిల్లలిద్దరిని నేను కంట్రోల్ చేయలేకపోయాను. నేనైతే అస్సలు మునగలేదండి. చూసారు కదా వాయిస్ చాలా అస్సలు కంటే గొంతు ఎక్కువ నొప్పిగా ఉంది. అందులో పిల్లల కోసంగా ఫస్ట్ టైం చూడాలి అని లెక్కలోనే వెళ్ళాను, లేకపోతే అసలు వెళ్ళండి దాని కూడా కాదు. ఫుల్ గొంతు నొప్పి అండి. లాస్ట్లో నేనంతా ఫస్ట్ అసలు ఏం మునగలేదు. మా పిల్లలు మాత్రమే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. మా అత్తమ్మ వాళ్ళు ముంచుతూ ఉండేసరికి నేను వీళ్ళిద్దరిని చూసుకుంటూ ఉన్నాను. నేను లాస్ట్లో వచ్చినప్పుడు కంపల్సరీ మునగాలి అనేసరికి లాస్ట్లో ఒకసారి తలంతా ముంచుకొని వచ్చేసానండి. ఎందుకంటే మరీ గొంతు పాడైపోతుందేమో అని భయంతో అయితే అలా వెళ్ళాను. మా చిన్న అబ్బాయికి కూడా దెబ్బ తగులుంది కదా, వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ని అడిగి వెళ్ళానండి. మళ్ళీ అనొచ్చు మీరు ఎందుకు అలా వెళ్ళారని. డాక్టర్ని అడిగితే ఏమవుతుంది, ఉప్పు నీళ్ళు కదమ్మా, ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. సరే అని మా డాక్టర్ని అడిగి మాత్రమే వెళ్ళాను. పిల్లలు ఇద్దరు ఇదిగోండి, వీళ్ళిద్దరిని ఇక్కడే ఉండండి రా అంటే అస్సలు వినట్లేదు. మా అత్తమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. సరే చూసారు కదా ఎంత పెద్ద అలలు వస్తున్నాయంటే చాలా భయంకరం అండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా అంత మంచిది. 3 వరకే అండి మునిగిస్తున్నారు. మళ్ళీ ఎక్కువ మునగొద్దని చెప్తున్నారు పక్కన పోలీసులు. చూసారు అక్కడికి వెళ్ళగానే పోలీస్ అనౌన్స్మెంట్ అయితే కంపల్సరీ వచ్చేస్తుందండి, మీరు వెళ్ళొద్దు అని అస్సలు వినట్లేదు. మన వాళ్ళైతే అక్కడ బోట్లు షిప్స్ అవి కూడా ఉన్నాయండి. షిప్ లేదు కానీ బోట్లు ఉన్నాయండి. లోపలికి అయితే వెళ్ళొచ్చు. కానీ అంటే వాతావరణం కూడా కూల్గా ఉండేసరికి చాలామంది అది భయపడుతూ ఉన్నారు. మునగాలి కాబట్టి మునిగే లెక్కలోనే ఉన్నారు. చూడండి అందరూ. చాలా బాగుందండి సముద్రం అయితే. ఫుల్ అసలు ఎంత పెద్ద అలలు వస్తున్నాయంటే చెప్పనక్కర్లేదండి, అంత పెద్ద వస్తున్నాయి. దీంట్లో కూడా అండి వీళ్ళు చాలామంది బాటిల్స్తో ఆడడము, నెక్స్ట్ అది టెంకాయలు ఉంటాయి కదండి అటువంటిది ఇసిరేయడం. ఆ ఇసిరేసిన వేరే ప్లేస్లో పడుతుంది, ఒక్కన మునిగిపోతే అలా వచ్చేసి ఏంటండి. కానీ అస్సలు వినట్లేదు అందరూ. ఎంత పోలీసులు చుట్టుపక్కల విజిల్స్ కొడుతున్నా కూడా అస్సలకి ఏం వినట్లేదు. మా పిల్లలకు కూడా నేను చూసారు గొంతు ఎలా అయిపోతుందో.
ఇంకా అలాగ చాలా రోజులు అయిపోయిందని వీడియో ఈరోజు అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా మా వాడికి కూడా రాండ్రా ఏదైనా కొనిస్తాను అలాగైనా ఆగుతానంటే అలా కూడా ఆగట్లేదు. ఇంకా సరే అని వాళ్ళిద్దరికి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయండి. పానీపూరీస్, నెక్స్ట్ వచ్చి గోబీ, చపాతీ మేమైతే పూరి తీసుకున్నారు. అస్సలు కంటే అస్సలు వరస్ట్గా ఉందండి. చాలా గట్టిగా ఉంది, అస్సలు బాగాలేదు. ఇంకా నేనైతే గోబీ తీసుకున్నాను. మా పిల్లలైతే అదే పూరి అన్నారు కదా అది తీసుకున్నారు. నచ్చలేదు, అక్కడే వేసేసి వచ్చేసారు. ఇంకా వచ్చి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. పుచ్చకాయ డబ్బాలు అదే వాటర్ మిలన్ అండి, చిన్న సన్న పీసెస్ కట్ చేసి ఉన్నారు, అవి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇది కోలా అండి. ఇదే ఫస్ట్ చూడడం అండి. నేను అంటే చూస్తున్నాను కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు అస్సలు. కానీ తినాలనిపించిందండి నాకు ఎప్పటి నుంచో కోరిక తినాలని. కానీ ఏం చేస్తాం, గొంతు నొప్పికి అస్సలు టచ్చే చేయలేదు. ఇంకా మా పిల్లలు ఇద్దరు అడుగుతూ ఉంటే సరే మా పిల్లలకి మా తోడుకోళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. మా తోడుకోళ్ళు అయితే రాలేదు. ఇంకా వాళ్ళ ముగ్గురికైతే తీసేస్తున్నాను. కొంచెం షూట్ చేసుకున్నాను, ఎలా చేస్తున్నారో చూద్దామని. వాళ్ళు అట్లా పెట్టగానే గట్టిగా స్టిక్ అని అయిపోతుందండి. చూడండి స్టిక్కి ఎంత గట్టిగా ఉందో చూపిస్తున్నారు వాళ్ళేను. గట్టిగా అతుక్కోపోతుంది. కానీ ఇప్పుడు మన సైడ్ కూడా వచ్చేసాము. ఈసారి మళ్ళీ గొంతు నొప్పి తగ్గిపోయిన తర్వాత తిందాంలే. ఇప్పుడు తిన్నాను ఇంకేలా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాల్సిందే. అందుకనైతే నేనైతే తీసుకోలేదు. ఇలా ఐస్ స్కేట్లు వాళ్ళన్నీ చేసి నెక్స్ట్ వచ్చి జీరా ఉంటుందండి. ఇప్పుడు మ్యాంగో అని లేకపోతే ఇంకా నెక్స్ట్ వచ్చి ద్రాక్ష ఉంది, ఇంక స్ట్రాబెరీ ఫ్లేవర్స్, అవన్నీ ఫ్లేవర్స్ జీరా పట్టేసి ఈ విధంగా ఇస్తున్నారు. కాస్ట్ అయితే 20 రూపీస్ 30 రూపీస్ ఉంది. నేనైతే 20 రూపీస్దే తీసుకున్నాను. ఎందుకు మరీ గడ్డి ఎక్కువగా తినడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. అందుకని నేనైతే 20 రూపీస్ మాత్రమే. చూడండి ఈ విధంగా అదిగోండి వాళ్ళు ఇట్లా పెట్టి వెంటనే ఇట్లా అనగానే అసలు కొంచెం కూడా కింద పడట్లేదండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా అదిగోండి మాకైతే మా పిల్లలు అయితే స్ట్రాబెరీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ద్రాక్ష ఫ్లేవర్ అయితే అడిగారు. ఇంక వాళ్ళు తీసుకున్నారు. అంటే 3 కలర్స్ అయితే వేస్తున్నారండి వాళ్ళు. ఏదైనా త్రీ వేసుకోవచ్చు ఆప్షన్ మనకి. మా పిల్లలు అయితే అది తీసుకున్నారు. ఇంకా టేస్ట్ చూడమని చెప్పాను మా పిల్లలిద్దరిని. ఇంక మా పాప కూడా ఉంది కదా, మా తోడుకోళ్ళ కూతురు, వాళ్ళ ముగ్గురు టేస్ట్ చూసి చెప్తున్నారు ఎట్లా ఉందిరా అంటే సూపర్గా ఉందంటే అసలుకి టేస్ట్ అయితే చాలా బాగుంది కదా. ఇదైతే కాసేపైనా వాళ్ళు తింటా దారిలో చాలా దూరం నడవాలండి. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. మనం ఒక దగ్గర దిగామనుకోండి కనీసం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఈజీగా ఉందండి. అంత దూరం నడిచేసరికి అందరి పని కూడా అయిపోతుంది. ఇంకా దారిలో వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తూ వస్తారు కదా అని లెక్కలో ఇంకా వాళ్ళ తిరిగి తీసి ఇచ్చేసారు ముగ్గురికి. ఇంకా తింటూ వస్తున్నారండి. ఇదిగోండి ఇదంతా బ్రిడ్జ్ అండి. పక్కన రొయ్యల గుంటలు కూడా ఉన్నాయి. చూసారా అవన్నీ బైక్స్ ఎందుకు పెట్టేస్తున్నారంటే ఆ బైక్స్ అన్నీ అండి అక్కడిని స్టాప్ అండి. ఆటోస్ ఒక దగ్గర స్టాప్ చేశారు. ఈ విధంగా ఇక్కడ వచ్చి బైక్స్ అన్నీ ఒక దగ్గర స్టాప్. చూసారు కదా పోలీస్ వ్యాన్ కూడా అక్కడే ఉందండి. చాలామంది పోలీసులు ఉన్నారు, చాలా కేరింగ్ అండి. ఆర్మీ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అంగళ్ళు అయితే చెప్పనక్కర్లేదండి, చాలా అంగళ్ళు ఉన్నాయి. ఇది చూసారు ఇది రామతీరం బౌల్ అండి, అది బెలూన్కి ఆ విధంగా వేశారు. ఇది వచ్చి గుడి అండి. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇదంతా వేరుశనగ అండి. మనం వేరుశనగ పల్లీలు తింటాం కదండి, అవి తోట వేసేస్తున్నారు. ఇదంతా పల్లీల తోట. వచ్చే దగ్గర ఇంకా దారిలో అంటే మా సైడ్ ఎక్కువగా ఉంటుందండి వేరుశనగ, మా ఊర్లో కూడా వేస్తారు. ఇంకా చాలా బాగుందండి అది. కాబట్టి ఇంకా దారిలో అంతా కొంచెం అలా తీసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ మేమేసరికి 5-5:30 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి గొర్రెలు ఇవన్నీ అది మేకలన్నీ ఉంటాయి కదండి. ఇంకా దారిలో అంతా తీసుకుంటూ వచ్చి చాలా సేఫ్గా అయితే వచ్చేసామండి. నచ్చినట్టు ఒక లైక్ తెచ్చుకుని ఓకే అండి.